కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు. గురువారం ఏలూరులోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్తో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీని కుదించివేసిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించిన కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలు, ఎరువుల షాపులు ముందు రైతులు క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. పైగా ఇప్పుడు ఆధార్తో లింక్ పెట్టి యూరియా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం వర్షాలు పడి ఎరువులు చల్లుకోవాల్సిన సమయంలో యూరియా కొరత సృష్టించడం దారుణమని అన్నారు. ఎప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతపురం జిల్లాలో సోలార్ ఎనర్జీ కంపెనీలకు సేకరిస్తున్న భూముల పరిశీలనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే జి. జయరాం ఫోన్ చేసి దూషించడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు. దురుసుగా అవమానకరంగా మాట్లాడిన గుంతకల్లు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా అందక రైతాంగం అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్కొక్క సొసైటీ దగ్గర కానీ, డిపో దగ్గర కానీ వందల మంది రైతులు క్యూలో నిలబడన్నారు నిన్న మొన్న యూరియా కోసం. వాస్తవానికి కొరత కేంద్ర ప్రభుత్వం చేసిన అపరాధం. యూరియా మీద ఇచ్చేటువంటి ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని బడ్జెట్లో 83,000 కోట్ల రూపాయలు కుదించింది. ఆ కుదించిన మేరకు యూరియా తగ్గించింది. నానో యూరియా పెట్టి నానో యూరియా అమ్మాలని ఎక్కడా సర్టిఫై అవ్వని, ఏ పరిశోధనా కేంద్రం అంగీకరించినటువంటి నానో యూరియాని అమ్మాలనే ప్రయత్నంలో యూరియా దిగుమతులు తగ్గించేశారు. ఫలితంగా పంటలన్నీ బాగా వర్షాలు పడి పంటలన్నీ వేసిన ఈ సీజన్లో అవసరమైన యూరియా లేక రైతాంగం నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తగినంత యూరియాని సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకొండూరు మండలంలో ఒక వ్యవసాయాధికారిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. వచ్చిన యూరియా మొత్తాన్ని తన అనుయాయులకు 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. అది కలెక్టర్కి ముందు పెడితే కలెక్టర్ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేశాడు. అంటే ఎటువంటి దుర్మార్గములు జరగకుండా సక్రమంగా యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ కంపెనీలకి రైతుల భూములు 30 సంవత్సరాల కౌలుకి ఇస్తూ ఉన్నారు. ఆ భూములన్నీ కూడా నిర్బంధంగా సేకరిస్తున్నారు. ఆ సోలార్కి భూములు తీసుకునే పద్ధతిని పరిశీలించడానికి మా రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు పర్యటన చేస్తూ ఉంటే గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యుడు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా దూషించినటువంటి పరిస్థితి వచ్చింది. అది శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఆయన ఎప్పటికైనా మా కార్యదర్శి గారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చెప్పకుండా ఇదే పద్ధతిలో వైఖరిస్తే ఆయనకి గుణపాఠం చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారైనా ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.